ఈ చిత్రానికి సంబంధించి విడుదల టూ ఈ చిత్రం అంటే ఒక చిన్న ముక్కలో ఈ యొక్క కథాంశం చెప్పాలంటే, పరిపాలకుల అహంకారానికి అణచివేయబడినటువంటి సామాన్యుల్లోంచి ఉద్భవించినటువంటి ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ఈ విడుదల. ఈ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే దీని కథ. అయితే ఈ చిత్రంలో ఈ విప్లవ వీరుడు వీరగాథను మోసినటువంటి కథానాయకుడు ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు అతని నటనకి జోహార్లు తెలియజేస్తున్నటువంటి మన విజయ్ సేతుపతి గారు ఇందులో ఆ కథానాయకుడిగా నటించడం, వారి యొక్క నటన ఏ రేంజ్ లో ఉంటుందో మనం మహారాజా సినిమాలో చూసాం. వారి యొక్క నటన ఇందులో పర్టికులర్ గా అంటే ఒక నక్సలైట్ క్యారెక్టర్ లో వారు నటించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి భారీ ఎమోషన్స్ కానీ, ఫైట్స్ లో కానీ, వారిలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ కానీ చాలా అద్భుతంగా ఇందులో వారు నటించారు. ఈ చిత్రంతో మళ్ళీ ప్రపంచ నలుమూలల అందరి ప్రేక్షకులు చాలా దగ్గర అవుతారు. మరియు ఈ సినిమాను చూసినటువంటి ప్రతి వారికి కూడా ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమా తమిళ సినిమా కాదండి. ఎందుకంటే ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యల ఆధారంగా, ఇక్కడ జరిగినటువంటి సంఘటనల ఆధారంగా తీసినటువంటి చిత్రం. ఈ చిత్రానికి విజయ్ సేతుపతి గారు మాత్రమే పర్ఫెక్ట్ గా యాక్ట్ అవుతారు. ఈ క్యారెక్టర్ కి బాగా చేశారు కూడా. అంతేకాకుండా దీంట్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, భారతదేశంలో ఇంతవరకు ఒక 7 నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి దర్శకుడు ఎవరూ లేరు. అలాంటి దర్శకుడు మరియు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్ర హీరోలు కానీ, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర హీరోలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర హీరోలు అందరూ కూడా ఆయన దర్శకత్వంలో నటించాలని చెప్పేసి ఉవ్విళ్ళు ఊరుతున్నారు. అటువంటి 7 నేషనల్ అవార్డు గ్రహించినటువంటి పొందినటువంటి వేట్రిమారన్ గారి దర్శకత్వంలో ఇంకా మన కథానాయకుడు విజయ్ సేతుపతి గారి నటన కాంబినేషన్ ఎలా ఉంటుందనేది మీరు ఊహించుకోవచ్చు. ఇప్పుడే రామసత్యనారాయణ గారు వచ్చారు, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో నమస్కారం సార్. సో ఈ కాంబినేషన్ అంటే దర్శకుడు, ఒక అగ్ర కథానాయకుడు, అగ్ర దర్శకులు కలిసి కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ చిత్రానికి సంగీతం ఎవరు వహించారు? ఇళయరాజా గారు. ఇళయరాజా గారు ఇందులో వారు అందించినటువంటి సంగీతం తీరు ఒక ప్రళయాన్ని సృష్టిస్తుంది. మీరు ఇందాక ఆ సాంగ్ చూసారు, విప్లవ గీతాన్ని. ఆ సాంగ్ లో ఎంత ఎమోషనల్ గా ఉంది ఆ సాంగ్. అలాంటి ప్రళయ సంగీతాన్ని, ప్రళయ నేపథ్య గానాన్ని కూడా వారు అందించారు. సో ఈ ముగ్గురు కాంబినేషన్ లో సృష్టించినటువంటి ఈ చిత్రానికి హైలైట్ ఏంటంటే పీటర్ హేన్స్. పుష్పలో వారి ఫైట్ ఎలా ఉంది, అంతకు మించి విడుదల 2లో వారి ఫైట్ అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు మీరు ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి ఫైట్ చూసి ఉండరు. అలాంటి ఫైట్ ఈ చిత్రంలో ఉంది. ఇంతేకాకుండా ఇందులో హీరోయిన్ గా నటించినటువంటి మంజు వారియర్ గారు, ఆవిడ సహజ నటనకి ప్రతిరూపం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కథానాయకుడు కూడా అలాంటి ప్రతిభ కలిగినటువంటి కథానాయకుడితోటి అలాంటి సహజ నటన కలిగినటువంటి మంజు వారియర్, వీరిద్దరు కాంబినేషన్ లో ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చివరికి ఈ లాస్ట్ ఇంటర్వెల్ సీన్స్ కానీ చాలా అంటే హై టెంపోలో ఉంటాయి, హై టెన్స్ లో ఉంటాయి, హై ఇంటెన్స్ లో ఉంటాయి. లాస్ట్ చివరికి వచ్చేసరికి ఎమోషన్ సీన్స్ అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఎమోషన్ సీన్స్, ఆ లాస్ట్ క్లైమాక్స్ కనుక చూసినట్లయితే కంటి తడి పెట్టకుండా ఎవరు బయటికి రాలేరు. అటువంటి ఎమోషన్స్ ని క్యారీ చేయటంలో వేట్రిమారన్ గారు సిద్ధహస్తులు. సో ఈ విధంగా పీటర్ హెయిన్స్, ఇళయరాజా గారు, వేట్రిమారన్ గారు, విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్, భావనాశ్రీ, పోతే ఇందులో ఇంకొక హీరో ఉన్నాడు. ఆ హీరో ఎవరంటే, డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే రియాక్షన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాక్షన్ చెప్పే అవసరం లేనటువంటి మహానటుడు సూరి గారు. పార్ట్ 1లో మీరు చూశారు, వారు నటించినటువంటి అభినయం కానీ, వారు నటించినటువంటి తీరు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ విడుదల 2లో విజయ్ సేతుపతి గారు ప్రతి ఫ్రేమ్ లో ఉంటారు. పార్ట్ 1లో సూరి గారు నటిస్తే
2లో వచ్చేసేసి విజయ్ సేతుపతి గారు ప్రతి ఫ్రేమ్ లో ఉంటారు. ఈ చిత్రం డిసెంబర్ 20న మన ప్రేక్షకుల ముందుకి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి తమిళ్ ఎల్రెడ్ కుమార్ గారు నిర్మాణం చేశారు. వారందరూ కలిసి నాకు ఇక్కడ తెలుగు రైట్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి తెలుగులో ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్నటువంటి ఈ చిత్రం అద్భుతమైనటువంటి విజయాన్ని మీరందరూ అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ అంశాల్లో ప్రధానంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి కథాంశంతో కూడింది ఇటువంటి కథ ఇది. సో దీన్ని అంటే మన సమాజానికి ఉపయోగపడేటువంటి కథ ఇది. దీన్ని మీ పాత్రికేయ సోదరులు, మన పాత్రికేయ సోదరులే ప్రజా జీవనంలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలని బేస్ చేసుకున్నటువంటి సినిమా కాబట్టి ఇటువంటి చిత్రాలను మీరు ప్రోత్సహించి సమాజాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు కూడా ఈ చిత్రాన్ని అందరికీ చేరేలాగా మీ వంతు కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సో డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్నటువంటి ఈ చిత్రానికి ప్రేక్షకుల యొక్క ఆదరణ బాగా ఉంటుందని చెప్పేసి విజయం సాధిస్తామని చెప్పేసి గట్టి నమ్మకంతో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా అన్న రామారావు అన్న ఫస్ట్ మేము ఈ సినిమా గుర్తుందా శీతాకాలం, దాని తర్వాత విడుదల 2 అనేది దొరకటం అదృష్టం రామారావుకి మాత్రం. ఇది డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవుతుందని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారు ఆయన కథలు వినుకున్నా చాలా టేస్ట్ గా ఆయన ఫస్ట్ రిలీజ్ చేసిన సినిమా గుర్తుందా శీతాకాలం. ఆ టైటిల్ వినగానే ఒళ్ళు జలధరించేది, ఆహా ఎంత హాయిగా ఉంది అనిపించేది. అలాంటి చక్కని కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ మంచి సినిమాలు తీస్తూ మన ముందుకు వస్తున్నాడు ప్రొడ్యూసర్ గా. అదే నేపథ్యంలో తను మంచి కథను సెలెక్ట్ చేస్తున్న ఈ వెట్రిమారన్ డైరెక్షన్ లో ఆయనకి సినిమా దొరకటమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఈ సినిమాకి ఎన్ని కళాకాంతులు ఉన్నాయో చూడండి. తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చుకున్న ఆర్టిస్టు విజయ్ సేతుపతి మొన్న ఈ మధ్య పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అలాంటి విజయ్ సేతుపతి నటించిన ఒక వెట్రిమారన్ దర్శకత్వంలో మరి ఒక ఇళయరాజా కాంబినేషన్ లో ఇంత గొప్పగా టెక్నీషియన్స్ తో వస్తున్న ఈ సినిమా ఈయనకి దొరకటమే, రామారావు గారికి దొరకటమే ఒక లక్కీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇటు కొడుతుందని ఇప్పుడు మనం చూసిన ట్రైలర్స్ చెప్తున్నాయి. పావురమా సాంగ్ కానీ ఇందాక అమ్మాయి అన్నట్టు, అలాగే మనం లాస్ట్ లో చూసిన సాంగ్ అది ఒక ట్రైలర్, ఒక అద్భుతంగా యాక్షన్ సినిమా అని చెప్పకే చెప్తుంది. నాకైతే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. రామారావు మళ్ళీ చిన్న ఈ విడుదలైతో రామారావు గారికి ఒక మంచి విజయం వస్తుందని 100% 100 kgs ఉన్న రామారావుకి 100% విజయం వస్తుందని సరదాగా డెఫినెట్ గా ఒక మంచి సినిమా అవుతుంది ఇది ఈయన డైరీలో రాసుకోవడానికి. ఎందుకంటే మరొకసారి ఇళయరాజా గారు, వెట్రిమారన్, విజయ్ సేతుపతి ఇంత కాంబినేషన్ లో మనం సినిమా తీయాలన్నా ఇప్పుడు సంవత్సరాలు పట్టింది పక్కన పెట్టి చాలా ప్రొడక్షన్ చేయడం చాలా కష్టం. చాలా లక్కీగా నీ అకౌంట్ లో వేస్తున్నావు ఈ సినిమా. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి విజయం వస్తుంది నీకు మంచి వచ్చి తీరుతుంది. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. తనకి వెనకాల నుండి సహకరించిన సుబ్బారెడ్డి గారి కానీ మన శర్మ గారు కానీ టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎనీహో ఆల్ ది బెస్ట్. విడుదల సూపర్ హిట్ కొడుతుంది. అందరికి నమస్కారం అండి. లెజెండరీ పీపుల్ కాంబినేషన్ గొప్పగా ఉంటుంది అనడానికి ఈ ట్రైలర్ చూస్తూనే తెలిసిపోతుందండి. నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మరో ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తున్న అనడానికి ఎలాంటి సందేహం లేదు. రామారావు గారు ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్ గా విడుదల 2 20వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. మీకు విడుదల 1 ఎంతైతే పెద్ద హిట్ ఉందో అంతకంటే గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అందరికి నమస్కారం అండి. తెలుగు ప్రజలకి ఇంత మంచి సినిమా అందిస్తున్న చింతపల్లి రామారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. జనరల్ గా పార్ట్ 2కి ఎంత స్పెషాలిటీ ఉంటుందో మనకి మంచి తెలుస్తుంది. పుష్ప 1 కంటే పుష్ప 2 సూపర్ హిట్, అలాగే బాహుబలి 1 కంటే బాహుబలి 2 ఇంకా పెద్ద హిట్. అలాగా విడుదల ఇంత ముందు రిలీజ్ అయిన సినిమాది 2 కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. కారణం ఏంటంటే ఆ హీరో మనందరికీ చిరపరిచితుడు. తెలుగులో అతని తమిళ ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అంత మార్కెట్ ఉంది. మన చింతపల్లి రామారావు గారు ఆ సినిమాని చక్కగా కొని 20వ తారీఖు సైమల్టేనియస్ గా రిలీజ్ చేస్తున్నారు. దీనికి బయ్యర్స్ లో ఎంత క్రేజ్ ఉందంటే నేనే రామారావు గారిని 4 సార్లు ఫోన్ చేశాను.
ఏమంటే వెస్ట్ ఈస్ట్ వైజాగ్ మన పార్టీ ఉన్నారు ఇద్దామా అంటే లేదంటే ఆల్రెడీ నేను మాట ఇచ్చాను సార్ అన్నారు. అంటే వెనకాల సుబ్బారెడ్డి గారు కానివ్వండి, రామారావు కానివ్వండి, బిజినెస్ విషయంలో ఒక మంచి సినిమా ఉంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ ముందుకు వచ్చి కొంటారన్నదానికి నిదర్శనం ఈ సినిమా. అన్ని ఏరియాలు కూడా చాలా ఫ్యాన్సీ రేట్లకి అమ్మడం జరిగింది. అలాగే ఆ సినిమాను మోచిపడి ఆ రామారావు కూడా మంచి రేటుకి కొనడం జరిగింది. కాబట్టి రేపు 20వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఈ సినిమా ఉంటుందని మాత్రం నేను విశ్లేషకుడిగా చెప్పగలను. డెఫినెట్గా ఈ సినిమా ఆయనకి పేరుతో పాటు డబ్బు రెండు తెచ్చి పెడతాయి. కాబట్టి రామారావు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇలాగా ప్రూవ్డ్ సినిమాలు చేస్తే మనకి ఇంకా మార్కెట్లో ఇంకా క్రేజ్ పెరుగుద్ది. ఒక డబ్బింగ్ సినిమాని కాకుండా ఇది సైమల్టేనియస్ సినిమా కాబట్టి ఇది ఒక పాన్ ఇండియా సినిమా. ఆ హీరోకి ఇక్కడ కూడా అంత మార్కెట్ ఉంది కాబట్టి ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్. రామారావు గారు మళ్ళీ మీకు సక్సెస్ మరో పక్క నుంచి వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రామారావు గారు.